హాయ్ గైస్. ఈ వీడియోలో మనం ఇన్‌సెక్యూర్ డీసీరియలైజేషన్ వల్నరబిలిటీని అండ్ ప్రాక్టికల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ నేను లాగిన్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. సో, మై ప్రొఫైల్‌కెళ్ళి ఫస్ట్ వ్యూ ప్రొఫైల్ డీటెయిల్స్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఓకే. సో, సక్సెస్‌ఫుల్లీ లాగిన్ అయ్యి ఉన్నాము. ఇన్ఫోసెక్ ఫోక్స్ యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నాము. ఓకే. సో, యాస్ ఐ టోల్డ్ ఈ సీరియలైజ్డ్ డేటా ఏదైతే ఉందో అదేంటంటే మెయిన్‌గా క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్య పాస్ అవుతూ ఉంటది. సమ్‌టైమ్స్ ఏంటంటే అది ఒక యూజర్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. సో, కాబట్టి ఏంటంటే మనం ఈ వ్యూ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓకేనా? లేకపోతే యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓకేనా? అలాంటివి మనం చెక్ చేసేటప్పుడు బర్బ్ సూట్‌లో మనం చెక్ చేయొచ్చనమాట. ఏదన్నా సీరియలైజ్డ్ ఆబ్జెక్ట్ ఆర్ డేటా అనేది పారామీటర్‌లో పాస్ అవుతుందా అని. ఓకే. నేనేం చేస్తానంటే, సో, మళ్ళీ మై ప్రొఫైల్‌లోకెళ్ళి వ్యూ ప్రొఫైల్ డీటెయిల్స్ ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌ని మనం క్లిక్ చేయకముందు ఒకసారి ఇంటర్సెప్ట్ చేసి చూద్దాము. ఒకవేళ ఏదన్నా రిక్వెస్ట్‌లో డేటా పాస్ అవుతుందని. ఓకే. సో, వ్యూ ప్రొఫైల్ డీటెయిల్స్ అని ప్రెస్ చేశాను. ఓకే. ఇక్కడ చూస్తే మనకి జస్ట్ ఆబ్జెక్ట్ ఐడీ పాస్ అవుతుంది. ఓకే. జస్ట్ ఐ5 అనేది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి సీరియలైజ్డ్ డేటా అనేది పాస్ అవ్వట్లేదు. ఓకే. వి కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వి కెన్ సీ ఇట్ ఓవర్ కుకీస్. సో, దీనికేంటంటే కుకీ ఎడిటర్ అవసరం మనకి. ఓకే. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయకపోయుంటే యూ కెన్ ఫాలో థిస్. సో, జస్ట్ కుకీ ఎడిటర్ అని సెర్చ్ చేయండి. కుకీ ఎడిటర్ ఫర్ ఫైర్‌ఫాక్స్. సో, ఈ కుకీ ఎడిటర్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్‌టెన్షన్. నేను బర్బ్ సూట్ జస్ట్ డిజేబుల్ చేస్తున్నా ఫర్ సమ్ టైమ్. ఓకే. జస్ట్ రిఫ్రెష్. సో, కుకీ ఎడిటర్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్‌టెన్షన్. దీన్ని యూజ్ చేసుకొని మనం సెషన్ కుకీస్ ఓకేనా? అండ్ ఆల్ కుకీస్, ఆల్ థర్డ్ పార్టీ కుకీస్ అన్నీ చూసుకోవచ్చనమాట. ఒక పర్టిక్యులర్ అప్లికేషన్‌లో ఏమేమి కుకీస్ ఉన్నాయో చూసుకోవచ్చు మనం ఈ కుకీ ఎడిటర్ యూజ్ చేసుకొని. ఓకే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయకపోయుంటే యూ కెన్ సెర్చ్ ఫర్ కుకీ ఎడిటర్ ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్షన్. సో, ఇలా ఉంటుంది ఐకాన్. సో, యూ హావ్ టు ఇన్‌స్టాల్ దిస్. దిస్ ఈస్ గుడ్ వన్. దట్ ఈస్ వాట్ ఐ ప్రిఫర్. ఓకే. సో, యూ కెన్ ఇన్‌స్టాల్ ఇట్. దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆర్ యాడ్ టు ఫైర్‌ఫాక్స్ ఆర్ యాడ్ టు బ్రౌజర్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఎక్స్‌టెన్షన్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇన్‌స్టాల్ అయ్యాక సో, యూ కెన్ గో హియర్. ఇక్కడ చూస్తే మనకి 3 కుకీస్ ఉన్నాయి. ఓకే. సో, పీహెచ్‌పీ ఎస్‌ఈ-ఎస్ఎస్ఐడీ అనేది ఇట్ మేడ్ బి ఒక సెషన్ కుకీ అయి ఉండాలి. సో, దీని ద్వారానే సెషన్ రన్ అవుతూ ఉండాలి. ఓకే. సో, లీవ్ ఇట్. సో, నథింగ్ టు డూ ఇట్ హియర్. ఈజ్ అండర్‌స్కోర్ అడ్మిన్. సో, ఇది కూడా ఒక కుకీ టిపికల్ మేబీ యూజర్ ప్రివిలేజెస్ గురించి అయ్యుండొచ్చు. ఓకే. బట్ ఈ 2 చూస్తే మనం ఇట్ ఈస్ నాట్ బేస్64 ఎన్కోడెడ్ ఆర్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్. ఓకే. ఓకే. సో, యూజర్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే ఇది సో, ఎప్పుడైతే మీరు పర్సెంటైల్ ఓకే. ఈ పర్సెంటైల్ చూస్తారో ఒక పర్టిక్యులర్ డేటాలో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే ఇట్ మేడ్ బి యూఆర్ఎల్ ఎన్కోడెడ్ అయ్యుండొచ్చు. ఓకేనా? ఆర్ బేస్64 ఎన్కోడెడ్ డేటాని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఏదన్నా డేటాలో మీకు చివర్లో ఈక్వల్ టు అంటే డబుల్ 2 టైమ్స్, 3 టైమ్స్ ఈక్వల్ టు సింబల్ అనేది రిపీట్ అవుతుంటే ఇట్ మే బి ఎ బేస్64 ఎన్కోడెడ్. ఐ మీన్ జస్ట్ ఎ ట్రిక్. ఓకే. అంటే అన్ని టైమ్స్‌లో కాదు. మోస్ట్‌లీ అలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది యూజర్ ప్రిఫరెన్సెస్. సో, ఇట్ ఈస్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్. ఓకే. సో, లెట్స్ ట్రై. సో, ఇది మనం డీకోడ్ చేసి దీనిలో ఏదన్నా మనం డేటా ఐడెంటిఫై చేయొచ్చేమో చూద్దాము. జస్ట్ కాపీయింగ్ ఇట్. ఓకే. సో, మనకి బెస్ట్ డీకోడర్ ఏంటంటే బర్బ్ సూట్ యాక్చువల్లీ. ఓకే. సో, బర్బ్ సూట్‌లో మనకి డిఫరెంట్ ఎన్కోడింగ్, డీకోడింగ్ చేయడానికి ఐ మీన్ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, యూ కెన్ యూజ్ బర్బ్ సూట్ ఫర్ ఎన్కోడింగ్, ఫర్ ఈజీ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే. సో, బర్బ్ సూట్ ఓపెన్ అయింది. సో, వీ కెన్ గో టు డీకోడర్ ట్యాబ్. ఇక్కడ డీకోడర్ ట్యాబ్ ఉంది కదా! సో, నేను ఏదైతే ఇందాక కాపీ చేసుకున్నానో యూజర్ ప్రిఫరెన్సెస్ కుకీ యొక్క డేటా అది పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ డీకోడింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఓకే. సో, విల్ ట్రై సంథింగ్ బేస్64 ట్రై చేద్దాం ఫస్ట్. సో, ఎప్పుడైతే మీరు డీకోడ్ చేస్తే డేటా అనేది ఇక్కడ మీకు అంటే జీబ్రిష్ ఫార్మాట్‌లో ఉంది కదా! అంటే కన్‌ఫ్యూజింగ్ ఫార్మాట్ అంటే రీడబుల్ డేటా కాదు ఇది అన్‌రీడబుల్ డేటా. ఓకే. అలా అన్నప్పుడు ఏంటంటే అది డీకోడ్ అవ్వలేదని ప్రాపర్‌గా. అంటే డీకోడ్ అవ్వలేదంటే మనం ప్రాపర్ డీకోడింగ్ అల్గారిథం యూజ్ చేయలేదు అని.
ఓకే. సో, ఇప్పుడు మనం బేస్64 ట్రై చేసాము రాలేదు. సో, లెట్స్ ట్రై హెచ్‌టీఎంఎల్. సో, హెచ్‌టీఎంఎల్ కూడా సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా చూపిస్తుంది డేటా. ఓకే. నౌ లెట్స్ ట్రై యూఆర్ఎల్. ఓకే. యూ కెన్ సీ నౌ. సో, యూఆర్ఎల్‌లో ఏంటంటే మనకి ప్లెయిన్ డేటా చూపిస్తుంది. అంటే ఇది ప్రాపర్‌గా డీకోడ్ అయినట్టు మనం అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ ఇందాక నేను అందుకనే మీకు క్లియర్‌గా ఉండడానికి థియరిటికల్‌లో కూడా మీకు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో, చూస్తే సేమ్ థింగ్. సో, ఇక్కడున్న కీ స్ట్రింగ్స్, ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఐడీస్ ఉన్నాయి కొన్ని. సో, ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోల్. ఓకే. సో, రోల్ ఏంటి? యూజర్. ఓకే. సో, ఇక్కడేంటి మనం ఏం అస్యూమ్ చేసుకుంటున్నామంటే, ఇప్పుడు ఇన్ఫోసెక్ ఫోక్స్ యూజర్‌గా లాగిన్ అయ్యి ఉన్నాము. సో, తన యొక్క రోల్ ఏంటంటే యూజర్. ఓకే. ఇప్పుడు అడ్మిన్‌కి కూడా ఒక యూజర్ అకౌంట్ ఉంటుంది. సో, తన ప్రివిలేజెస్ ఎలా ఉంటాయంటే తనకి అడ్మిన్ అని ఉంటుంది రోల్ సెపరేట్‌గా. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వి ఆర్ జస్ట్ గెస్సింగ్. ఓకే. సో, ఏం చేద్దామంటే ఇక్కడ రోల్ యూజర్ అని సెట్ చేసింది కదా! దీన్ని మనం మోడిఫై చేద్దాము. దీన్ని మనం వేరే థింగ్ ఎలా మార్చొచ్చంటే అడ్మిన్‌గా. ఓకే. ఐయామ్ జస్ట్ కన్వర్టింగ్ ఇట్ యాస్ అడ్మిన్. ఓకే. అండ్ ఇందాక మనం చూసాం కదా! యూజర్ అనేది 4 లెంత్ కీవర్డ్. అందుకని ఇక్కడ 4 అని ఉంది. సో, ఇక్కడ అడ్మిన్ ఎంతుంది? 5 ఉంది. రైట్? సో, 1, 2, 3, 4, 5. సో, ఐయామ్ జస్ట్ రీప్లేసింగ్ ఇట్ విత్ 5. ఓకే. సో, జస్ట్ ఇది ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా మానిప్యులేట్ చేసాము. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సీరియలైజ్ చేయాలి. ఐ మీన్ నాట్ సీరియలైజ్. వి హావ్ టు ఎన్కోడ్ అగైన్ బ్యాక్. సో, మనం ఏ ఏ అల్గారిథం యూజ్ చేసుకొని డీకోడ్ చేసామో దాంతోనే ఎన్కోడ్ చేయాలి. సో, యూ క్లిక్ ఆన్ ఎన్కోడ్ యాస్ సో, యూఆర్ఎల్. ఓకే. యూ కెన్ సీ ఇప్పుడు మనం ఏదైతే మానిప్యులేట్ చేసామో అది ఇప్పుడు ఎన్కోడ్ అయింది యూఆర్ఎల్‌గా. ఐయామ్ జస్ట్ కాపీయింగ్ ఇట్. ఓకే. లెట్స్ గో బ్యాక్ టు బ్రౌజర్. సో, సబ్మిట్ చేసే ముందు ఐల్ ట్రై టు విజిట్ సమ్ పేజ్. మై ప్రొఫైల్ పేజ్ విజిట్ చేసి ఐల్ ట్రై టు సీ ఇఫ్ ఐయామ్ ఏబుల్ టు యాక్సెస్ అడ్మిన్ పేజ్. నో, ఐయామ్ అనేబుల్ టు యాక్సెస్ అడ్మిన్ పేజ్. బికాస్ ఐయామ్ జస్ట్ ఏ యూజర్. రైట్? సో, ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ గో టు సమ్ హోమ్ పేజ్. ఓకే. యూజర్ ప్రిఫరెన్సెస్‌లోకెళ్ళి ఇక్కడ వి విల్ గివ్ ద మానిప్యులేటెడ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ డేటా. ఓకే. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే. సో, ఎప్పుడైతే మీరు పేజెస్ విజిట్ చేస్తారో ఇక్కడున్న కుకీస్ సర్వర్స్ పాస్ అవుతూ ఉంటుంది మనకి. హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లు మనకది తెలియదు. డైరెక్ట్‌గా మనం చూడలేము. బట్ ఈ కుకీ ఎడిటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట అది. ఓకే. సో, మనం పాస్ చేసాము. నౌ లెట్స్ క్లిక్ ఆన్ కదా! సో, ఇప్పుడు మై ప్రొఫైల్ పేజ్‌కెళ్ళి చూద్దాము. స్టిల్ మనం నార్మల్ యూజర్‌గా ఉన్నామా? లేకపోతే అడ్మిన్ ప్రివిలేజెస్ యాక్సెస్ వచ్చాయా అని. ఓకే. నౌ యూ కెన్ సీ. సో, యూ ఆర్ అడ్మిన్. సో, ఇప్పుడు అడ్మిన్ ప్యానెల్‌కి రీడైరెక్ట్ అయ్యాము. ఎందుకంటే బేసిక్‌గా సో, అక్కడ ఆ సీరియలైజ్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది యూజర్ రోల్‌కి స్టిక్ అయ్యి ఉంది. బట్ మనం దాన్ని మానిప్యులేట్ చేసి అడ్మిన్ కింద పెట్టాము. సో, ఏంటి ఈ సీరియలైజ్డ్ డేటా ఏదైతే మనం పంపించామో అది బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే వెబ్ అప్లికేషన్ సైడ్ అండ్ డేటాబేస్ సైడ్ అది డీసీరియలైజేషన్ అయ్యి ఎగ్జిక్యూట్ అయింది. సో, దానివల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో సో, అడ్మిన్ ప్యానెల్‌ని మనకు డైరెక్ట్‌గా ఇంటర్‌ఫేస్‌గా చూపించింది. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ మనకి అడ్మిన్ పేజ్ కూడా సెపరేట్‌గా చూపిస్తుంది. రైట్? సో, లైక్‌వైస్ ఏంటంటే మనం సీరియలైజ్డ్ ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని మానిప్యులేట్ చేసి సర్వర్‌కి మళ్ళీ పంపిస్తే సో, ఇట్ విల్ సింప్లీ డీసీరియలైజ్. సో, ఓకే. సో, ఇది డీసీరియలైజేషన్ ఈస్ నాట్ ఎ వల్నరబిలిటీ. బట్ ఇన్‌సెక్యూర్ డీసీరియలైజేషన్ అనేది వల్నరబిలిటీ ఇక్కడ. సో, ఎందుకంటే మనం ఏదైతే పంపిస్తున్నామో అది అన్‌ట్రస్టెడ్ డేటా. అలాంటి డేటాని యాక్సెప్ట్ చేయకూడదనమాట ఎప్పుడు. సర్వర్ ఎక్కడ ఏదో మానిప్యులేట్ జరిగిందని చెప్పేసేసి ఆ పర్టిక్యులర్ డేటా అనేది యాక్సెప్ట్ చేయకూడదు. బట్ ఇక్కడ అన్‌ట్రస్టెడ్ డేటాని యాక్సెప్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో డీసీరియలైజేషన్ చేసింది కాబట్టి ఇది ఇన్‌సెక్యూర్ డీసీరియలైజేషన్ వల్నరబిలిటీ అని మనం వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్. ఓకే. సో, దట్స్ అబౌట్ ఇన్‌సెక్యూర్ డీసీరియలైజేషన్ వల్నరబిలిటీ. హోప్ యూ గాట్ ఇట్ వెరీ క్లియర్. సో, థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా ఇప్పుడు మీరు ఎప్పుడైతే మ్యాప్ చేసుకుంటారో దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఐడెంటిఫై ఇట్. సో, ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని మీరు ఏ వల్నరబుల్ అప్లికేషన్‌లో అయినా ఆర్ ఏ రియల్ టైమ్ అప్లికేషన్‌లో అయినా గాని ఇన్ యువర్ ప్రాజెక్ట్స్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.